అంటే మనం గమనించుకుంటే గత ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలు ఎమ్మెల్యేలు అయింది హైయెస్ట్ 23 మాత్రమే. 200 పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చూసుకుంటే అంత హైయెస్ట్ బీసీలు ఎమ్మెల్యేలు అయింది ఒక పార్టీ అధికారం ఉన్నప్పుడు 23 మంది మాత్రమే బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 119 సీట్లలో కేవలం 19 మాత్రమే ఫస్ట్ దాంట్లో ఎమ్మెల్యేలు అయ్యారు, తర్వాత 21 మంది మాత్రమే ఎమ్మెల్యే అయ్యారు బీసీలు. అంటే ఏంది పరిస్థితి అంటే చివరిగా వాళ్ళు ఇచ్చే టికెట్లే అంత అనమాట. ఇప్పుడు నిజంగా మాకు ఇచ్చినటువంటి 21 సీట్లలో 19 గెలుస్తున్నాం. అంటే మాకు ఎప్పుడైతే మాకు అనుకున్నటువంటి మా వాటా 50% కింద మాకు ఎప్పుడైతే 60 సీట్లు 50 సీట్లు ఇచ్చినట్టయితే తప్పకుండా మేము 50 సీట్లకి 52 సీట్లు గెలిచే పరిస్థితి ఉందనేది యావరేజ్ గా చెప్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే మేడం, ఇక్కడ బీసీఏ అనే ఒక గ్రూప్ ఉంటుంది మేడం. బీసీ అనే గ్రూప్ లో ఈ రోజు వరకు కనీసం ఈ బీసీఏ గ్రూప్ లో 56 కులాలు ఉంటాయి. దాంట్లో 2 కులాలు మాత్రమే ఈ రోజు వరకు అసెంబ్లీలో అడుగు పెట్టాయి. 56 కులాలు పూర్తిగా రజక గాని, నాయ బ్రాహ్మణ గాని, వడ్డెర గాని, లేకపోతే మన వంశరాజులే గాని, అలా చెప్పుకుంటూ పోతుంటే సంచార జాతులే గాని ఇక్కడ కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టిన దాఖలా లేదు. అదే కాకుండా కనీసం ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాన కూర్చోబెడతారా అంటే అట్లా కూడా కూర్చోబెట్టిన రోజులు. కనీసం కార్పొరేషన్ సీట్లను ఇచ్చి ఆ బీసీఏలో ఉన్నటువంటి వాళ్ళకి కూర్చోబెడతారంటే అలాంటి పరిస్థితి కూడా లేదు. అందుకే మనం అందరము మేమంతా పోరాటం చేసేది ఏంటంటే బీసీలు గత 15 సంవత్సరాల నుంచి అందరం పోరాటం చేసేది ఏంటంటే బీసీలందరికీ చట్టబద్ధత వచ్చినప్పుడే దీనికి న్యాయం జరుగుతుంది. చట్టబద్ధత లేకుండా కూడా మన పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు బీజేపీని తీసుకుందాం, బీజేపీకి 50 సీట్లు మన బీసీలో 50% పైన ఎక్కువ ఇచ్చారు, కానీ గెలవలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను తిరుమల మల్లన్న గారికి సూచన అనుకోండి, ఇది ఏదైనా అనుకోండి, తిరుమల మల్లన్న గారికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు నిజంగా చిత్తశుద్ధితో పార్టీ పెట్టి బీసీల కోసం పార్టీ పెట్టిరు. మీరు అనేక సందర్భాల్లో మాట్లాడేది ఏమనంటే మేము ఓన్లీ బీసీ ఓట్లే కావాలన్నాము. అదే బీసీ ఓట్లు అడిగితే ఓన్లీ బీసీ ఓట్లతోనే మీరు రేపు రాజాధికారం చేయగలుగుతారా? మొదటిది, మీరు బీసీలకు మాత్రమే టికెట్ ఇస్తారా? రెండోది, లేకపోతే అందరినీ కలుపుకొని పోతారా? మీ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటనేది చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. ఒకటి. ఇంకో విషయం ఏంటంటే మనం గమనిస్తా ఉన్నాం, మనం ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే ఇప్పుడు సర్పంచ్ ఉన్నారు మేడం, బీసీకి ఇస్తే ఒక ఊర్లో సర్పంచ్ గెలుస్తున్నాడు, రెడ్డి అని నిలబడి కూడా గెలుస్తున్నాడు. అక్కడ ఎందుకు ఒక రిజర్వేషన్ పర్టికులర్ ఇక్కడ బీసీకి వేయాలి కాబట్టి రెడ్డి వాళ్ళు కాంప్రమైజ్ బీసీ గెలుస్తున్నాడు. కానీ చట్టబద్ధత లేకుండా ఒక రెడ్డికి ఒక బీసీకి లేకపోతే ఒక అగ్రవర్ణాలకు ఇచ్చి గెలుమంటే ఎక్కడ గెలుస్తారు మేడం? వాళ్ళది డబ్బు పనిచేస్తుంది. ఇక్కడ బీసీకి ఏమో ఆర్థిక బలం ఉండదు, ఓడిపోతా ఉన్నాడు. కాబట్టి అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఏదో ఒక బీసీలు ఓట్లు వేసుకోవడం వల్లనే రాజ్యాధికారం వస్తుంది అనేది తప్పు స్టేట్మెంట్. నేనేమంటానంటే మనం ఎక్కడైతే రెడ్లు ఉన్న కాడ అగ్రవర్ణాలు ఉన్న కాడ మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ఎట్లా గెలిపిస్తుందో మనం కూడా అదే స్టేట్మెంట్ ఇవ్వాలి. బీసీలను కూడా ఇన్ని ఏళ్ళు మీరు పరిపాలించిండ్రు, బీసీలకి మీరు ఎప్పుడైతే మీరు చట్టబద్ధత ఇవ్వడం జరుగుతుందో అప్పుడు రాజ్యాధికారం వస్తుంది. చట్టబద్ధత రాకుండా బీసీలో మేము టికెట్లు ఇస్తామని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. చట్టబద్ధత రావాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధత వచ్చినప్పుడే బీసీలకు రాజ్యాధికారము ఆటోమేటిక్ గా వస్తుంది. సీట్లే లేకుండా నువ్వు 19 సీట్లు ఇచ్చి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఎడికి అవుతాడు మేడం? నువ్వు 119 సీట్లలో 50 సీట్లు ప్రతి పార్టీ ఇచ్చినట్టయితే ప్రతి పార్టీని సీట్ ఇచ్చినప్పుడు ఇలా 50 సీట్లు వీళ్ళు ఇస్తారు, అలా 50 సీట్లు వాళ్ళు ఇస్తారు. అప్పుడు 60 సీట్లు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉంటుంది, బీసీ ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంటుంది. అసలు మీరు ఇచ్చేదే 19 టికెట్లు. 19 టికెట్లలో మీరు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అవుతారంటే ఎట్లయితారు? అరే బీసీలందరూ ఒక 40 మంది గెలిచిరా, బీసీ నుంచి ఒక ముఖ్యమంత్రి ఇవ్వాల్సి వస్తుందని అప్పుడు ఒక ప్రతిపాదన వస్తుంది ప్రతి పార్టీలో కూడా. టికెట్ లేకుండా బీసీ ముఖ్యమంత్రి అయితే రాజాధికార దిశ పోతాం అనుకునేది హైలీ ఇంపాసిబుల్. మల్లన్న గారు డీవియేషన్ లేకుండా బీసీలకే టికెట్లు ఇస్తారా అనే దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో బీసీల ఓట్లు మాత్రమే మేము వేసుకుంటాము, వేరే వాళ్ళ ఓట్లు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మన దాని మీద ఒకటి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మనం ఈరోజు చూసుకుంటా పోతుంటే ఈ బడ్జెట్ విషయంలో కూడా మేడం మీరు దీని విషయంలో ఒకసారి పెద్ద డిబేట్ పెట్టండి. ఎందుకంటే బీసీలకు గత కొన్నేళ్లుగా బడ్జెట్ డిక్లేర్ చేస్తారు కానీ కేవలము నెంబర్ పరంగానే ఉండిపోతుంది. ఏది కూడా కింద ఇచ్చిన బడ్జెట్ కూడా పూర్తి ఖర్చు చేయట్లేదు మేడం. దీని విషయంలో కూడా అందరం కొట్లాడుతున్నాము. దయచేసి ఈ విషయం మీద మంచి డిస్కషన్ జరగాలి. నేను ఒకటి అడుగుతున్నాను మేడం, రవాణా వెళ్ళిపోయారు కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ టర్మ్ లో మన ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఫస్ట్ ఇయర్ లో బడ్జెట్ లో 5,000 కోట్లు ఇచ్చారు మేడం. నిజంగా వాళ్ళు ఖర్చు పెట్టినట్టు వాళ్ళు ఆర్టీ యాక్ట్ కింద ఇవ్వమని చెప్పండి మేడం. ఆర్టీ యాక్ట్ వేసాను కానీ నా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. నేను ఆర్టీ యాక్ట్ వేసాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మరి అదే విధంగా మొన్న 1126 కోట్లు ఇచ్చారు, తగ్గించారు. మళ్ళీ కూడా దానికి ఖర్చు అయింది చూపించారు. అంటే నేను ఎవరుతున్నా అంటే మీరు ఇచ్చిన బడ్జెట్ పూర్తి ఖర్చు పెట్టింది జరిగిందా?
ఖర్చు పెట్టకుండా మన టికెట్లు ఇవ్వకుండా బడ్జెట్ కరెక్ట్ ప్రవేశపెట్టకుండా బీసీలకు న్యాయం చేస్తామంటే ఏ విధంగా జరుగుతుంది మేడం? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీసీలకి అందరూ అన్యాయమే చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తప్పకుండా రానున్న రోజుల్లో మొన్న గతంలో ఏ విధంగా అయితే 50 టికెట్లు ఇచ్చిందో ఉన్న 119లో 100% ఈ సంవత్సరం కూడా 50% దాకా బీసీలకు టికెట్లు ఇస్తారని పూర్తి విశ్వాసం. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తారని రాష్ట్రం కూడా ప్రకటించింది, రేపు కూడా ప్రకటిస్తారని భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ప్రధానమంత్రి ఉండడం వల్ల ఈ రోజు ఒక ఉపరాష్ట్రపతిని బీసీ చేసుకున్నటువంటి ఘనత మీరు మొన్న చూశారు. అదే విధంగా మనం ఈరోజు చూస్తా ఉన్నాము, ఒక మైనార్టీ బిడ్డని అబ్దుల్ కలాం గారిని కానీ, మరి కోవింద్ గారి మరి అదే విధంగా మన ముర్ము గారిని కానీ, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని అందరినీ ఈ రోజు చేసుకోవడం జరుగుతుందంటే అది కేవలం ఒక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండడం వల్ల ఇదంతా సాధ్యం అవుతుంది. అది బీసీ బిడ్డ కాబట్టి సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆ వర్గాల గురించి వాళ్ళ బాధల కష్టాలు తెలిసిన వాడు ఒక నాయకుడు ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతుందని కోరుకుంటూ 100% అందరి పోరాటం, అందరి అడుగు కూడా బీసీ నినాదం వైపు, బీసీ చట్టబద్ధ వైపు వచ్చినప్పుడే బీసీలకు పురవైభవం వస్తుందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. సో యాదగిరి గారు, ఫైనల్గా మీరు చెప్పండి, మీ పార్టీ బీసీలకు సంబంధించి ఎంతవరకు చిత్తశుద్ధితో ఉంది? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్